ఆచి చికెన్ మసాలా. రాజమండ్రి కల్తీపాల ఘటన బాధాకరమన్నారు సీఎం చంద్రబాబు. కల్తీపాలతోనే డయాలసిస్ సమస్యలు వచ్చాయని, దీంతో 4 చనిపోయానన్నారు. మరో 2 వెంటిలేటర్పై ఉన్నట్లు తెలిపారు. మరో 8 మందికి చికిత్స కొనసాగుతోందన్నారు. పాల వ్యాపారి నాగేశ్వరరావును అరెస్ట్ చేశామని, బాధ్యులను వదిలే ప్రసక్తే లేదన్నారు సీఎం చంద్రబాబు. కిమ్స్ ఆసుపత్రి సమాచారం ప్రకారం వాంతులు, కడుపు నొప్పి, మూత్రం నిలిచిపోవడం, డయాలసిస్ సమస్యతో పేషెంట్లు వచ్చారు. వీళ్ళందరూ కూడా లాలా చెరువు ప్రాంతంలోని చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్కి చెందినవారు. క్లినికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా మరియు సీరం క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లు గమనించారు. ఇమ్మీడియట్గా ఆ నమూనాలను తీసుకుని ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఏంటి, అన్ని విధాలు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది ఒకసారి చూస్తే దిశ కోరుకొండ మండలం నర్సాపురం గ్రామం వరలక్ష్మి మిల్క్ డైరీ ఒక 106 మందికి మిల్క్ సరఫరా చేయడం, ఆ మిల్క్ ని, ఆ డైరీ నుంచి వచ్చే మిల్క్ దీనికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనివల్ల దేశ ఇప్పటికే 4 చనిపోయారు, 8 మంది హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా 2 వెంటిలేటర్ పైన ఉన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ, వీళ్ళు కూడా చనిపోయిన వాళ్ళని చూస్తే 3 అయితే 70 years అబవ్ ఉన్నారు. అయితే దేశ ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం నమూనాలను కూడా తీసుకుని డిఫరెంట్ ల్యాబ్స్కి టెస్టింగ్ పంపించారు. ఎవరైతే దీనికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ కస్టడీలో కూడా తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా జరుగుతూ ఉంది. కిమ్స్ ఆసుపత్రి సమాచారం ప్రకారం వాంతులు, కడుపు నొప్పి, మూత్రం నిలిచిపోవడం, డయాలసిస్ సమస్యతో పేషెంట్లు వచ్చారు. వీళ్ళందరూ కూడా లాలా చెరువు ప్రాంతంలోని చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్కి చెందినవారు. క్లినికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా మరియు సీరం క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లు గమనించారు. ఇమ్మీడియట్గా ఆ నమూనాలను తీసుకుని ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ ఏంటి, అన్ని విధాలు కూడా